హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎస్ఆర్ఏఎస్ మ్యాథ్ నాలకలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్లో భాగంగా మెన్సురేషన్ క్షేత్రమితి అనే ఒక మ్యాథమెటికల్ టాపిక్ మీద వీడియోని చూద్దాం. సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ద మెన్షన్డ్ ఎగ్జామ్స్ ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, మ్యాథ్స్, ఐబిపిఎస్, ఎన్టీపీసీ, ఇంకా ఈ రిలవెంట్ ఎగ్జామినేషన్స్ లో అంతా కూడా మనకి అడిగేటువంటి వన్ ఆఫ్ ద టాపిక్ ఏంటంటే మెన్సురేషన్ లేదా క్షేత్రమితి. ఈ క్లాస్ లో మనం 3 డైమెన్షనల్ మెన్సురేషన్ ని చూద్దాం. 2 డైమెన్షనల్ అంటే మనకి లైక్ చతుర్భుజము, దీర్ఘచతురస్రము, చతురస్రము, సమాంతర చతుర్భుజము, ఇవన్నీ కూడా 2 డైమెన్షనల్ ఫిగర్స్. వాళ్ళు లెంత్, బ్రెడ్త్, పొడవు, వెడల్పులు ఉంటాయి కానీ ఆ ఫిగర్స్ కి ఎత్తు ఉండదు. కాబట్టి ఓన్లీ 2 డైమెన్షన్స్ అంటే 2 కొలతలు మాత్రమే ఉన్నటువంటి 3 కొలతలు ఉన్నటువంటి ఈ పిక్చర్స్ గురించి మనము చూద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో మనం ఈ స్ట్రక్చర్ ని ప్రిజం అంటారు. సో దిస్ స్ట్రక్చర్ is called cube and this one is cuboid and this one is a cylinder. పట్టకము, ఘనము, దీర్ఘఘనము, స్తూపము. ఇక్కడ దీన్ని పిరమిడ్ అండ్ దీన్ని శంకువు అని పిలుస్తారు. ఇంకా దాని డెఫినేషన్స్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాకుండా ఇతర బోర్డ్ ఎగ్జామినేషన్స్ లైక్ పబ్లిక్ ఎగ్జామ్స్ అంటాం మనం ఏపీ అండ్ తెలంగాణలో, బోర్డ్ ఎగ్జామ్స్ అంటాం సిబిఎస్ఈ లాంగ్వేజ్. ఆ పరీక్షలు రాసే వాళ్ళకి దీని డెఫినేషన్స్, దీని కథ కమామిష అవసరము. సో మనకి ఏం కావాలంటే ఫార్ములాస్ కావాలి అండ్ సమ్స్, ఏవైనా లెక్కలు అడిగితే ఏ రకంగా సమాధానం ఇవ్వాలనేది తెలియాలి. కాబట్టి స్ట్రైట్ అవే మనం దాంట్లోకి వెళ్తాం. సో పట్టకము అంటే చుట్టూ ఉన్న తలాలు దీర్ఘ చతురస్రాలుగా పైన కింద ఉన్నటువంటి అంటే భుజము, భూమి ప్లస్ పైన ఉన్నటువంటి ఆధారం టాప్, ఈ రెండు కూడా త్రిభుజాలుగా ఉంటే దాన్ని రెగ్యులర్ ప్రిజం లేదా క్రమ పట్టకం అంటాం. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా, పక్కతల వైశాల్యానికి సూత్రం ఏంటంటే పెరిమీటర్ ఇంటూ హైట్. పెరిమీటర్ ఇంటూ హైట్, భూమి చుట్టుకొలత ఇంటూ ఆ ప్రిజం యొక్క ఎత్తు. సో భూమి చుట్టుకొలత అంటే భూమి అంటే ఎవరికి అంటే ఒక త్రిభుజం. త్రిభుజం యొక్క చుట్టుకొలతకి సూత్రం ఏమి? 3 భుజాలని కొలతలని కూడితే వచ్చేదే మనకి ఈ ప్రిజం అవుతుంది అనమాట. సో ఈ రకంగా మనకి ప్రిజం సంబంధించినటువంటి ఎల్ఎస్ఏ పక్కతల వైశాల్యం ఏమవుతుంది అంటే మనకి భూమి చుట్టుకొలత ఇంటూ పట్టకం యొక్క ఎత్తు. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది అంటే పక్కతల వైశాల్యము ప్లస్ 2 ఇంటూ భూమి వైశాల్యము. అంటే పక్కతల వైశాల్యం, పట్టకానికి 3 పక్కతలాలు ఉన్నాయి. 3 కూడా ఎటువంటి పక్కతలాలు అంటే 3 కూడా ఒక సమాంతర దీర్ఘ చతురస్రాలు. 3 పట్టకానికి 3 కొలతలు ఉన్నాయి. గాజు పట్టకం తీసుకోండి, పైన ఒక ట్రయాంగిల్, కింద ఒక ట్రయాంగిల్ ఉంటుంది. 3 గోడలు, చుట్టూ ఉన్న 3 గోడలు ఏమిటంటే రెక్టాంగులర్ షేప్ లో ఉంటాయి. పక్కతల వైశాల్యం అంటే 3 రెక్టాంగిల్స్ యొక్క ఏరియాని క్లబ్ చేయడము. సంపూర్ణ తల వైశాల్యము, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 3 పక్క తలాల వైశాల్యంతో పాటు పైన కింద ఉన్నటువంటి త్రిభుజాల వైశాల్యాలు కూడాలి. అంటే పక్కతల వైశాల్యం దేని యాడ్ చేయాలి? 2 త్రిభుజ వైశాల్యాన్ని యాడ్ చేయాలి. కాబట్టి 2 ఇంటూ ఏ అని వచ్చింది. 2 ఇంటూ ఏ మీన్స్ బేస్ ఏరియా, భూమి యొక్క వైశాల్యం. భూమి ఏ షేప్ లో ఉంది ఇక్కడ అంటే త్రిభుజ ఆకారంలో ఉంది. త్రిభుజం అది ఏ త్రిభుజం? సమబాహ, సమద్విబాహ, విషమబాహ. త్రిభుజానికి ఒక సూత్రం ఉంటుంది. ఇన్ జనరల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే అర్థము ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఆ సూత్రాన్ని యూజ్ చేసుకొని మనం 2a అనేది యాడ్ చేసినట్లయితే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. వాల్యూమ్ కి సూత్రము ఏరియా ఇంటూ హైట్. ఏ అంటే ఎవరు? ఇందాక ఇక్కడ చెప్పుకున్నాం కదా, భూమి యొక్క వైశాల్యము. భూమి ఎవరు ఇక్కడ? త్రిభుజము. అంటే త్రిభుజ వైశాల్యాన్ని హెచ్ అంటే ఎవరు? పట్టకం యొక్క ఎత్తు. ఈ పట్టకము భుజం ఉంది కదా, దీని యొక్క ఎత్తు ఇక్కడ కూడా నేను మెన్షన్ చేశా. ఎల్ఎస్ఏలో ఉంది, టిఎస్ఏలో ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో ఏహెచ్ అనేది వాల్యూమ్ కి సూత్రం అవుతుంది. ఒకసారి యూనిట్స్ చూసుకున్నట్లయితే ఏరియా అంటే వైశాల్యానికి చదరపు యూనిట్లు ప్రమాణాలు అవుతాయి. వాల్యూమ్ అంటే ఘనపరిమాణము, ఘనపరిమాణానికి ఘనపు యూనిట్లు ప్రమాణాలు అవుతాయి అన్నమాట, క్యూబిక్
యూనిట్స్ అంటాం మనం. సో ఇది pH plus 2A AH are the LSA TSA volumes respectively of the prism. పట్టకపు పక్కతల సంపూర్ణతల ఘన పరిమాణాలకు సూత్రాలు ఆ రకంగా ఉన్నాయన్నమాట. లెట్స్ గెట్ ఇంటు ద నెక్స్ట్ టాపిక్, క్యూబ్. క్యూబ్ ఏంట్రా అంటే ఇందాక పట్టకంలో పైన కింద మనం త్రిభుజాలు పెట్టాము. అలా కాకుండా పైన కింద స్క్వేర్ అంటే ఏంటివి చతురస్రాలు పెట్టినట్టయితే ఆ పట్టకాన్ని మనము ఘనము అని పిలవచ్చు. డెఫినెట్ గా పైన ఒక చతురస్రం కింద ఒక చతురస్రం పెడితే దాన్ని జాయిన్ చేసుకుంటూ పోతే చుట్టూ కూడా 4 తలాలు వస్తాయి. ఆ 4 తలాల వైశాల్యాన్ని పక్కతల వైశాల్యం అంటాం. పైన కింద దాన్ని కూడా యాడ్ చేస్తే సంపూర్ణ తల వైశాల్యం అంటాం. మొత్తం వాల్యూమ్ ని ఘన పరిమాణం అంటే ఆ యొక్క క్యూబ్ లో ఎంత వాటర్ ని పోయగలం, ఎంత ధాన్యాన్ని నింపగలము అనే దాన్ని మనం ఇక్కడ ఏమిగా చెప్పవచ్చు అంటే ఘన పరిమాణంగా చెప్పవచ్చు. అదే ఏరియా అంటే ఆ మొత్తం ఫిగర్ కి ఎంత పెయింట్ కొట్టగలవు, బయట సర్ఫేసెస్ కి ఎంత పెయింట్ కొట్టగలవు అనే భావనని మనము వైశాల్యం కింద అందులో ఎంత నీరు వేయగలవు, ఎంత ధాన్యం నింపగలవు అనే దాన్ని మనం ఏమంటాము అంటే ఘన పరిమాణం కింద చెప్తా వస్తాం. సో క్యూబ్ ఘనము అంటాం దీన్ని తెలుగులో. పక్కతల వైశాల్యం అంటే 4a², సంపూర్ణ తల వైశాల్యము 6a², ఘన పరిమాణం వచ్చేసి a³. సో ఘనము యొక్క పక్కతల ఎందుకు 4a² వచ్చింది అంటే చిన్నగా చెప్తాను. పైన ఒక చతురస్రం కింద ఒక చతురస్రం పెట్టి ఈ ఎడ్జెస్ ని కలుపుతూ పోతే సైడ్ గా మొత్తం చుట్టూ ఉన్న తలాలు ఎన్ని వస్తాయంటే 4 తలాలు వస్తాయి. ప్రతి తలము ఒక చతురస్రమే. చతురస్ర వైశాల్యం సూత్రం భుజము ఇంటూ భుజము అంటే a ఇంటూ a అంటే a². ఒక చతురస్ర వైశాల్యం a² అయినప్పుడు దానికి 4 చతురస్రాలు ఉన్నాయి, 4 a² అవుతుంది. అది LSA కింద 4a² వస్తుంది. టోటల్ అంటే ఏంటి, ఇంకా పైన చతురస్రాన్ని కింద చతురస్రాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక ఎగ్జాక్ట్ గా ఒక రూమ్ ని ఊహించుకోండి. చతురస్ర ఆకారంలో భూమి టాప్ రెండు కూడా చతురస్ర ఆకారంలో ఉన్నటువంటి ఒక గదిని ఊహించుకోండి. మీరున్న గదిని ఊహించుకోండి. చతురస్ర ఆకారంలో ఉంటే అది ఘనము, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటే గిన దాని యొక్క భూమి అనేది అంటే బేస్ అనేది అది ఒక దీర్ఘ ఘనము అవుతుంది. రైట్. వాల్యూమ్ కి సూత్రం ఇక్కడ ఉన్నటువంటి వాల్యూమ్ AH అనేది సూత్రం అవుతుంది. A అంటే ఏరియా, ఏరియాకి సూత్రం a². H అంటే హైట్ కూడా ఇక్కడ ఏంటి ఏనే, ఎందుకంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఘనంలో a² ఇంటూ a ఏమవుతుందంటే a³. ఇంకా యూనిట్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఒక అడిషనల్ ఫార్ములా ఇచ్చాను నేను. లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఇస్ ఈక్వల్ టు √3a. లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఫార్ములా √3a. నెక్స్ట్ క్యూబాయిడ్ దీర్ఘ ఘనము, √3 into a, I think it is. క్యూబాయిడ్ లో ఇది h అన్నమాట. కింద ఉన్నది లెంత్, కింద ఒక దీర్ఘ చతురస్రము. ఇందాక చెప్పా మీరున్న రూమ్ యొక్క బేస్ ఆధారం ఏదైతే ఉందో అది దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉంటే మీ గదిని దీర్ఘఘనం అంటాం. మీ చుట్టుపక్కల ఉన్న 4 గోడలు ఏ ఆకారంలోకి వస్తాయంటే డెఫినెట్ గా దీర్ఘ చతురస్రాలుగా వస్తాయి. ఒక్కొక్క దీర్ఘ చతురస్రానికి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఫార్ములా ఆ రకంగా 4 దీర్ఘ చతురాలు వస్తాయి. ఆ రకంగా చూసుకుంటే 2h into l plus b, ఇది ఒక lb అవుతుంది, ఇది ఒక bh అవుతుంది, ఇది ఒక lb అవుతుంది, ఇది ఒక bh అవుతుంది. అంటే 2 lbలు 2 bh కలిపి 2h into l plus b అనేది మనకి పక్క తల వైశాల్యం అవుతుంది. అదే సంపూర్ణ తల వైశాల్యానికి టాప్ అండ్ బాటమ్ ఏరియాస్ యాడ్ చేయాలి కాబట్టి 2 into lb plus bh plus ah అనేది ఫార్ములా అవుతుంది. వాల్యూమ్ కి నేను చెప్తా వస్తున్నా, వాల్యూమ్ కి ఎన్ని వేరే ఫార్ములా ఏంటంటే ఏరియా ఇంటూ హైట్, ఏరియా l into b, height h, so that it becomes lbh. సిలిండర్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక ప్రిజమే. పైన కింద ఇందాక త్రిభుజం పెట్టాం, చతురస్రం పెట్టాం, దీర్ఘ చతురస్రం పెట్టాం. ఒక గది, ఇప్పుడు ఒక గది పైన సర్కులర్ షేప్ కింద సర్కులర్ షేప్ ఉందనుకోండి. వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంకర్స్ ఇవన్నీ కూడా సిలిండ్రికల్ షేప్ లో ఉంటాయి కదా. రైట్. దాని యొక్క పక్కతల వైశాల్యం ఏంటంటే 2πRh.
2 పై ఆర్ హెచ్. 2 పై ఆర్ అనేది పెరిమీటర్ అవుతుంది, ఇంటూ హెచ్ చేసుకుంటే 2 పై ఆర్ హెచ్ అవుతుంది. సో LSI ఆల్వేస్ ఫార్ములా ఏంట్రా అంటే P పెరిమీటర్ ఇంటూ హైట్, పెరిమీటర్ ఇంటూ హైట్. ఆ ప్రకారం చూసుకుంటే పెరిమీటర్ ఏంటి, పైన సర్కిల్ యొక్క పెరిమీటర్ 2 పై ఆర్, height of the cylinder is h, therefore formula becomes 2 pi r h. ఇక్కడ ఏంటి TSA కి 2 pi r h plus 2 pi r square, 2 pi r into h plus r అవుతుంది. ఎందుకంటే పైన ఒక సర్కిల్ ఉంది, దాని ఏరియా సర్కిల్ వృత్త వైశాల్యం pi r square, కింద ఒక సర్కిల్ ఇంకో pi r square, రెండు pi r square అని యాడ్ చేసుకుంటే 4 walls ఏరియాకి 6 ఫేసెస్ ఏరియా వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 2 pi r into h plus r. తర్వాత వాల్యూమ్ కి నేను ఫార్ములా చెప్పుకుంటూ వస్తున్నాను, AH, దాని ప్రకారం A క్యూబ్ డిరైవ్ అయింది, LPH కూడా డిరైవ్ అయింది, ఇప్పుడు pi r square h కూడా డిరైవ్ అవుతుంది. ఈ బేస్ యొక్క ఏరియా, బేస్ ఎవరు ఇక్కడ సర్కిల్, సర్కిల్ ఏరియా ఫార్ములా ఏంటి ఇందాక చెప్పా, pi r square into h. సో pi r square h అనేది మనకి సిలిండర్ యొక్క ఏరియా అవుతుంది. ఇక్కడ రెండు చూడండి, అడిషనల్ గా కొంచెం స్పేస్ ఉందని మనం రాసుకున్నాం. పిరమిడ్ అండ్ కోన్. పిరమిడ్ ఏంట్రా అంటే మనకి చుట్టూ సర్ఫేసెస్ ఉంటాయి, కింద భూమి కూడా ఒక సర్ఫేస్ ఉంటుంది, ఏదో ఒక అది క్వాడ్రిలేటరల్ సర్ఫేస్ ఉంటుంది, అంటే చతుర్భుజం. ఏ చతుర్భుజం అన్నా అవన్నీ, ఇన్ కేస్ అది స్క్వేర్ అవుతే దాన్ని రెగ్యులర్ పిరమిడ్ అంటాం మనం. సో కింద భూమి ఒక చతుర్భుజము, పైన టాప్ వచ్చేసి ఒక శీర్షము. సో ఒక భూమి దాని 4 ఎడ్జెస్ కలిపి ఒక పైన శీర్షానికి, ఇక్కడ శీర్షం ఇది కలిపినట్లయితే ఆ యొక్క ఆకారాన్ని మనం పిరమిడ్ అంటాం. ఆ పిరమిడ్ యొక్క LSA TSA వాల్యూమ్స్ ఈ రకంగా ఉన్నాయి. LSA మీన్స్ లాటరల్ సర్ఫేస్ ఏరియా, పక్కతల వైశాల్యం. ఫార్ములా అర్ధము ఇంటూ పెరిమీటర్ ఇంటూ హైట్. ఎందుకంటే ఇక్కడ ఫుల్ pH తీసుకున్నాం, ఒక pH ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ పైన ఒక లేదు, పై అన్ని గోడల ఎడ్జెస్ అన్ని కూడా పైన శీర్షానికి జత చేయబడ్డాయి కాబట్టి పైన రూఫ్ అనేది ఉండదు, కాబట్టి సగము pH అవుతుంది. ఏదైతే ప్రిజం కి ఒక pH అనేది LSA అయ్యిందో సగము pH పిరమిడ్ కి LSA అవుతుంది. అదే విధంగా TSA టోటల్ సర్ఫేస్ ఏరియాకి కామన్ సూత్రం, పక్కతల వైశాల్యం ప్లస్ భూమి వైశాల్యం ఆధార వైశాల్యం. సో దీనికి ఆధారం ఏం లేదు, భూమి ఒకటే ఉండేది కాబట్టి LSA ప్లస్ ఒక భూ వైశాల్యం అనే సూత్రం అవుతుంది. వాల్యూమ్ కి 1/3 pH, 1/3 pH ఏంటంటే మనకి 1/3 AH. దీంట్లోకి ఎంత వాటర్ అయితే నింపగలుగుతామో, ప్రిజంలో ఎంత వాటర్ అయితే నింపగలుగుతామో, అంటే చతుర్భుజము ఆధారంగా గల చతుర్భుజము బేస్ గా కలిగినటువంటి ఒక ప్రిజంలోకి ఎంత నీళ్లు నింపగలుగుతామో అంతే పొడవు సైజు ఉన్నటువంటి పిరమిడ్ లోకి 3వ వంతు నీళ్ళని మాత్రమే నింపగలుగుతాం అన్నమాట. ఆ రకంగా మనకి వాల్యూమ్ ఏమవుతుందంటే 1/3 AH అవుతుంది. శంకువు, దీన్ని కోన్ అంటాం. కోన్ కి సిలిండర్ తేడా ఏమిటంటే సిలిండర్ లో పైన సర్ఫేస్ కింద సర్ఫేస్ సర్క్యులర్ షేప్. కోన్ అట్లా కాదు, పైన సర్ఫేస్ ఏమి ఉండదు, కింద సర్ఫేస్ యొక్క ఎడ్జెస్ అన్ని పైన శీర్షానికి జత చేయబడి ఉంటాయి, శీర్షానికి జత చేయబడి ఉంటాయి. దాన్ని మనం ఏమంటాం అంటే కోన్ అంటాం. సో కోన్ LSA TSA వాల్యూమ్ ఈ రకంగా ఉన్నాయి. LSA పక్కతల వైశాల్యం pi r l, pi r l. L అంటే ఇక్కడ √h² ప్లస్ r². ఏంటి L అంటే ఏంటంటే ఇక్కడ ఒక నీకు లంబకోణ త్రిభుజం ఏర్పడింది చూడండి. ఇక్కడ లంబకోణ త్రిభుజం యొక్క one leg of the right angle triangle is r, another leg is h. Therefore the diagonal becomes √h² plus r². సో స్లాంట్ హైట్ అంటాం. స్లాంట్ హైట్ అంటే వాలు ఎత్తు, ఏటవాలు ఎత్తు. ఓకే, pi r l అనేది పక్కతల వైశాల్యం శంకువుకి. pi r into l plus r, నథింగ్ బట్ చూడండి pi r l plus pi r². ఒక కింద ఉన్న పక్కతల వైశాల్యం అంటే ఏంటి, pi r l. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే పక్కతల వైశాల్యాన్ని దేన్ని యాడ్ చేయాలంటే భూ వైశాల్యాన్ని, ఎందుకంటే దానికి టాప్ లేదు కదా. ఒక pi r² సర్కిల్ కదా, కింద శంకు యొక్క భూమి ఆకారం ఏంటి, వృత్తాకారం.
దాని వైశాల్యం ఏమవుతుంది పై ఆర్ స్క్వేర్. అంటే ఆ పై ఆర్ కి ఈ పై ఆర్ స్క్వేర్ ని యాడ్ చేసుకున్నట్లయితే సంపూర్ణ తల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఇంకా వాల్యూమ్, దీని వాల్యూమ్ ఎంత పై ఆర్ స్క్వేర్ హెచ్, సిలిండర్ వాల్యూమ్ పై ఆర్ స్క్వేర్. అంతే సైజు ఉన్నటువంటి అంతే ఎత్తు ఉన్నటువంటి కోన్ లోకి ఎన్ని నీళ్లు వేయగలము అంటే ఆ సిలిండర్ లోకి వేసిన నీళ్ళల్లో 3వ వంతు మాత్రమే నింపగలం. అందువల్ల వాల్యూమ్ కి మనకు సూత్రము 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అనేది రావడం జరిగింది. సో ఈ రకంగా మనం క్షేత్రవిధికి సంబంధించిన ఫార్ములాస్ అన్నిటిని గుర్తు పెట్టుకుంటే సమ్స్ ని చాలా ఈజీగా చేయవచ్చు. నేను డెరివేటివ్స్ కూడా చెప్పాను ఇంచుమించుగా. సో థ్యాంక్ యూ.